నమస్కారం. నేను మీ మితిక్ మిత్ర. జీవితం అంటే ఏమిటి? మరణం తర్వాత ఏమవుతుంది? ఈ ప్రశ్నలు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఆధునిక ప్రపంచంలో వీటికి సమాధానాలు దొరకవు. కానీ మన సనాతన ధర్మం, వేదాలు, పురాణాలు దీనికి స్పష్టమైన మార్గాన్ని చూపించాయి. మరణం అనేది ఒక అంతం కాదు. అది ఒక కొత్త ప్రయాణానికి నాంది మాత్రమే. ఆ ఆత్మ ప్రయాణాన్ని హిందూ శాస్త్రాలు ఎలా వర్ణించాయో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, మన ధర్మం ఇచ్చిన ఒక మార్గదర్శనం. మరణం సమీపించినప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతుంది. మన ప్రాచీన గ్రంథాల ప్రకారం మరణం అంటే ఆత్మకు మరియు పంచభూతాలకు మధ్య ఉన్న బంధం తెగిపోవడం. ఈ ప్రక్రియలో మన శరీరంలో ఉండే పంచప్రాణాలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఒక్కొక్కటిగా శరీరాన్ని వీడటం ప్రారంభిస్తాయి. ఈ ప్రయాణంలో ఉదాన వాయువు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఆత్మను శరీరం నుండి వేరు చేసి వెలుపలికి తీసుకొస్తుంది. ఈ సమయంలో ధార్మిక జీవనం గడిపిన వారికి ఎలాంటి బాధ ఉండదు, ఆత్మశాంతిగా బయటకు వస్తుంది. కానీ అధార్మిక జీవితం గడిపిన వారికి మాత్రం ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టడం చాలా కష్టంగా, బాధకరంగా ఉంటుంది. Those are the comments. That's start entirely used all of them. ఆత్మ శరీరం నుండి బయటికు రాగానే ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. వారికి యమ ధర్మరాజు నుండి ఆదేశం ఉంటుంది. పుణ్యాత్ములకు అంటే ధర్మం ప్రకారం జీవించిన వారికి యమదూతలు దేవదూతల రూపంలో ప్రశాంతమైన ముఖంతో మంచి రూపంలో కనిపిస్తారు. వారి ఆత్మను గౌరవంగా శాంతియుతంగా యమలోకానికి తీసుకువెళ్తారు. పాపాత్ములకు మాత్రం ఆ యమదూతలు చాలా భయంకరమైన రూపంలో కోరలతో వికృతమైన ఆకారాలతో కనిపిస్తారు. వారి ఆత్మను బలవంతంగా భయంకరమైన మార్గంలో లాక్కు వెళ్తారు. యమలోకానికి ప్రయాణం శరీరాన్ని ఎర్లిపెట్టిన తర్వాత ఆత్మ యమలోకానికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గం చాలా భయంకరంగా కష్టంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ మార్గంలో ఎండిన చెట్లు, ఎడారులు, భయంకరమైన జంతువులు మరియు కఠినమైన వాతావరణం ఉంటాయి. ఈ ప్రయాణంలో ముఖ్యమైనది వైత్రిణి నది. ఇది రక్తం, చీము, వెంట్రుకలతో నిండిన ఒక భయంకరమైన నది. పాపాత్ములు ఈ నదిని దాటడానికి చాలా కష్టపడాలి. కానీ ధర్మాన్ని పాటించిన వారు ఈ నదిని సులభంగా దాటి వెళ్తారు. ఈ ప్రయాణంలో ఆత్మ తన కర్మలకు తగ్గట్లుగా ఆయా ఇబ్బందులను అనుభవిస్తుంది. చిత్రగుప్తుని లెక్కలు. ఆత్మ యమలోకానికి చేరుకోగానే ముందుగా అది చిత్రగుప్తుడిని కలుస్తుంది. చిత్రగుప్తుడు యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి. ఈయన మనుషుల యొక్క ప్రతి కర్మను, మంచి చెడు రెండింటినీ ఒక పెద్ద పుస్తకంలో రాసుంచుతాడు. ఈయన మనసులో ఉన్న ఆలోచనలను కూడా లెక్కల్లోకి తీసుకుంటాడు. మన జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఆయన లెక్కల పుస్తకంలో నమోదవుతుంది. ఆత్మ తన జీవితంలో చేసిన కర్మలన్నింటినీ చిత్రగుప్తులు యమధర్మరాజు ముందు ఉంచుతాడు. యముడి తీర్పు. చిత్రగుప్తుడి లెక్కల ఆధారంగా యమధర్మరాజు ఆత్మకు తీర్పిస్తాడు. ఈ తీర్పు ప్రకారం ఆత్మ 3 మార్గాల్లో ఏదో ఒకదానికి వెళ్తుంది: స్వర్గం, నరకం లేదా పునర్జన్మ. ఒకవేళ ఆత్మ పుణ్యాలు ఎక్కువగా చేసి ఉంటే స్వర్గానికి పంపడతారు. పాపాలు ఎక్కువగా చేసి ఉంటే నరకానికి. పుణ్యపాపాలు సమానంగా ఉంటే పునర్జన్మకు పంపబడతారు. ఈ తీర్పు ఆత్మ యొక్క కర్మల యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. నరకాల వర్ణన. నరకాలు చాలా భయంకరమైనవి. పురాణాల ప్రకారం 28 రకాల నరకాలు ఉన్నాయి. ఉదాహరణకు అధికంగా అబద్ధాలు చెప్పేవారికి కుంభీపాకం అనే నరకం ఉంటుంది. అక్కడ వారు వేడి నూనెలో వేయబడతారు. ఇతరులను హింసించే వారికి తామ్రపత్రిక అనే నరకం ఉంటుంది. అక్కడ వారి శరీరం పదునైన ఆయుధాలతో కోయబడుతుంది. ఈ శిక్షలు కేవలం ఆత్మను బాధ పెట్టడం కోసం కాదు, అది తన పాపాల యొక్క ఫలితాన్ని అనుభవించి తిరిగి మంచి మార్గంలో నడవడానికి ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి. మంచి కర్మలు చేసిన పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్తారు. స్వర్గం ఒక అందమైన, శాంతియుతమైన ప్రదేశం. అక్కడ వారికి అన్ని రకాల సుఖాలు లభిస్తాయి. కాని స్వర్గం కూడా శాశ్వతమైనది కాదు. అక్కడ ఆత్మ తన పుణ్యాల ఫలితాన్ని అనుభవిస్తుంది. పుణ్యాలు పూర్తయిన తరువాత ఆత్మ తిరిగి భూలోకంలో పునర్జన్మ ఎత్తుతుంది. పునర్జన్మ చక్రం అండ్ మోక్షం. స్వర్గం నుండి తిరిగి వచ్చిన, నరకంలో శిక్ష అనుభవించిన ఆత్మకు పునర్జన్మ తప్పదు. ఆత్మ తన కర్మల ఆధారంగా ఒక మనిషిగా, జంతువుగా, పక్షిగా ఇలా ఏ రూపంలో అయినా జన్మ ఎత్తవచ్చు. ఈ పునర్జన్మ చక్రం నుండి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అదే మోక్షం. మోక్షం అంటే ఆత్మ పరమాత్మతో ఐక్యం కావడం.
మోక్షం పొందిన ఆత్మకు జన్మ మరణాల నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, మన శాస్త్రాలలో చెప్పబడిన ఆత్మయాత్ర. ఇది జన్మ మరణ కర్మచక్రం. మనం చేసే ప్రతి కర్మ ఈ ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ధర్మాన్ని పాటించడం, మంచి కర్మలు చేయడం ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. మిత్రులారా, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మితిక్ మిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.